మన మన పార్టీ అధ్యక్షుడు మన పార్శ్వనాథన్న గారికి ఎన్నో ఆయన పార్టీకి సేవలు అందించాడు. గత 30 సంవత్సరాలుగా ఆయన ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నాడు. ఆయనకి మంత్రి పదవి రాలేదంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఆ రోజు కష్టకాలంలో వైఎస్ఆర్ పాలనలో ఎవరు అధ్యక్షునిగా నిలబడినకున్నా ఏకైక ఆయన ధైర్యంతో ఆయన నిలబడ్డాడు. కానీ అలాంటి పార్శ్వనాథన్న గారికి మన మంత్రి పదవి రానందుకు మేము చాలా బాధపడుతున్నాము. అందుకే నా జెడ్పీటీ రాజీనామా ఇస్తున్నాను. కానీ మేము పార్టీకి అయితే రాజీనామా ఇచ్చిన పార్టీకి అయితే గత 30 సంవత్సరాలుగా మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు కూడా మేము కష్టపడతాము. మన ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుకునేది ఒకటే, ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని మేము చాలా మిమ్మల్ని కోరుకుంటున్నాము. నా పేరు రొద్దం నీలకంఠి వీరాంజనేయులు. నేను జిల్లా విఆర్పిఎస్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్లస్ రొద్దం మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు, మళ్ళా రొద్దము గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు. కాకపోతే ఇంతవరకు వాల్మీకులకైతే మేము వాల్మీకి సింహకార్యం చేసాము, వాల్మీకి విజయపేరు చేసాము. ఈ దీంట్లో ఇంతవరకు కానీ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుకోవాలనే ఏ రోజు ఒక ప్రతిపాదన కానీ తేలేదో కాలుష్యం కాదు. ఈరోజు బీసీలకి ఏ రకంగా న్యాయం చేస్తారనేది మాకు అర్థం కాలేదు. కాకపోతే కష్టకాలంలో 10 సంవత్సరాలు కష్టకాలంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న పార్థసారథిని కాదని ఈరోజు కాలువ శ్రీనివాసులకి మంత్రి పదవి ఇస్తానంటే మాకే నామోషిగా ఉంది. వాల్మీకులైనా మాకైతే ఆయన కురువ సామాజిక వర్గానికి చెందినవాడైనా మేము వాల్మీకులు దాదాపు అంటే 50,000 మంది ఓటర్లు ఉన్నాము. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చినారు. మేము దాదాపు అంటే ఎంపీటీసీలు 6 మంది ఉన్నాము, సర్పంచులు 4 ఉన్నాము, ఎంపీపీ రొద్దము ఎంపీపీ వాల్మీకి సంబంధించిన కులానికి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని పార్శ్వనాథకి న్యాయం చేస్తారని. సర్పంచ్ సంఘానికి జనరల్ సెక్రటరీ. మేము తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో అయితేమి, మొత్తం పార్టీ అధ్యక్షుడిగా అయితేమి బీకే పార్శ్వనాథ్ గారు మొత్తం జిల్లాలకే ఎంతో కృషి చేశారు పార్టీ కోసం. ఆయన్ని ఈరోజు మంత్రివర్గం విస్తరణలో తీసుకోకున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. సామాజిక వర్గ పరంగా అయితేమి, విద్యార్హత పరంగా తీసుకున్నట్లయితేనేమి, లేకపోతే ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పాటు తీసుకుంటే మొత్తం మన అనంతపురం జిల్లాలోనే 12 స్థానాలు గెలిపించుకొని అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని కూడా ఈరోజు అతనికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం మాకు చాలా బాధాకరం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అతన్ని గుర్తించి అతని సేవలు కావచ్చు, అతను డెడికేషన్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏమాత్రం తీసుకోవడం కావచ్చు. దయచేసి అందరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.